జై శ్రీరామ్ అందరికీ శివగీత 6వ భాగము. పరమేశ్వరుడు శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. ప్రథమాధ్యాయము భక్తి నిరూపణ యోగము. కర్తాపి సర్వలోకాన మక్ష ఐశ్వర్యవానపి శివశివోహమస్మీతి వాదినం ఎంచ కంచన. ఎట్టి మహేశాంశమున పుట్టినవాడైనను నేనే ప్రభువును అనే అహంభావం ఎవనిలో ఉండునో అట్టివానికి ఆయువు క్షీణించుటే కాకుండా నిర్వంశమగుటకు మూలమగును. కావున 3 లోకములకు ప్రభువైనప్పటికీ ఐశ్వర్యవంతుడైనను దురభిమానమునకు లోనుగాక శివోహం భావముతో నుండిన అథవా దాసోహం భావంతో నుండి నన్ను ఆ పరం శివమూర్తి మిక్కిలి ప్రసన్నుడై తనలో ఐక్యమునర్చుకును. ఆత్మనా సహదాత్మ్య భాగినం కురుతే పురుషం ధర్మార్థ కామ మోక్షానాం పారం యాస్యంతి ఏన వై మునయస్తత్ ప్రవక్ష్యామి వ్రతం పాశుపతాభిధం కృత్వాతు విరజాం దీక్షాం భూతి రుద్రాక్షధారిణః. జపంతో వేద సారాఖ్యం శివనామ సహస్రకం సంత్యజ్యతేన మర్త్యత్వం శైవీం తనుమవాప్య. ఓయి మునివరులారా, తొలి మునీశ్వరులే ఆచరించి ధర్మము, అధర్మము, కామము మరియు మోక్షమనేడు చతుర్విధములగు ఫల పురుషార్థముల సారముల చక్కగా అవగతము చేసుకున్న పాశుపతమనేడి వ్రతమునకు నీకు వివరించెదను, వినండి. మీరు కూడా నేను వివరించిన విధముగా విరజా దీక్షను పొంది విభూతి రుద్రాక్షలను మేనదాల్చిన చతుర్వేద సారములైన శివ సహస్రనామములను వల్లింపుచుండ దత్ప్రభావము చేత అశాశ్వతమగు నీ మనుష్యత్వమును వీడి శివస్వరూపాన్ని పొందగలవు. ద్వితీయాధ్యాయము వైరాగ్య యోగం. ఋషయ ఉవాచ కిమర్థమాగతో గస్త్యో రామచంద్రస్య సన్నిధిం కథం వా విరజాం దీక్షాం కారయామాస రాఘవం తతః కిమాప్తవాన్ రామ ఫలం తద్వక్తుమర్హసి. ఋషులు వక్కానించిరి. ఓయి సూత మహాముని, దండకారణ్యంబులోనున్న శ్రీరాముని వద్దకు అగస్త్య మహాముని ఎందులకుగాను వచ్చెను? ఏ విధముగా శ్రీరామునికి విరజా దీక్షను సంగెను? ఆ పైన రాముడేమి ఫలమును ఆర్జించెను? ఆ సమస్తమును విస్తారముగా మాకు తెలుపుము అనిన విని సూతుడిట్లు చెప్పెను. రావణేన యదా సీత సహృతా జనకాత్మజా తదా వియోగ దుఃఖేన విలపన్నాస రాఘవః నిర్నిద్రో నిరహంకారో నిరాహారో దివానిశం మోక్తుమైచ్ఛత్తతః ప్రాణా నానుజో రఘునందనః. ఎప్పుడైతే సహధర్మపత్నియగు సీతాదేవి రావణాసురుని చేత అపహరింపబడినదో అప్పుడు శ్రీరాముడు ప్రియురాలి విరహ దుఃఖము వలన రాత్రి పగలు నిద్రలేమి కథమున ఆహారము అహంకారము లేనివాడై తన తమ్ముడైన లక్ష్మణునితో సహా అసువుల బాయుటకు ప్రయత్నించెను. లోపాముద్రాపతిర్జాత్వా తస్య సన్నిధిమాగమత్ అధం తం బోధయామాస సంసారా సారతాముని. కిం విషీదసి రాజేంద్ర కాంతాకస్య విచార్యతాం జడః కిన్ను విజానాతి దేహోయం పాంచభౌతికః నిర్లేపః పరిపూర్ణశ్చ సచ్చిదానంద విగ్రహః ఆత్మా న జాయతే నైవ మ్రియతే న చ దుఃఖకాక్. ఈ సంగతి పసిగట్టి లోపాముద్రపతి అయిన అగస్త్య మహర్షి శ్రీరాముని కడకు వచ్చిన వాడయేను. ఆ మీదట అతడు సంసారమునందలి నిస్సారత ఈ ప్రకారంగా ఉద్బోధించెను. ఓయి రామచంద్ర, ఎందులకు నీవిటు దుఃఖించుచున్నావు? సీత ఎవడిదో విచారించి చూడుము. మూఢులకి రహస్యము తెలియదు. ఈ దేహము పంచభూతములతో కూడి ఉన్నది.
ఎలాంటి సంబంధము లేనిది ఆత్మ సచ్చిదానంద స్వరూపమైనది. ఇది జనన మరణంబులకు అతీతమైనది మరియు దుఃఖాలకు లోను కానిది. సశేషం తరువాయి భాగం మనం రేపటి రోజున తెలుసుకుందాం. హరే కృష్ణ. అందరికీ జై శ్రీరామ్. సర్వం శివార్పణమస్తు. సీతా సమేత శ్రీరామచంద్ర పాదార్పణమస్తు. ధన్యవాదాలందరికీ. హరే కృష్ణ.